మనం వచ్చేసి బృందావనం ప్లాంట్స్ దగ్గర ఉన్నాం. నాకు రైట్కి వచ్చేసి రేర్ ప్లాంట్స్ ఎక్స్పో అరుదైన మొక్కల ప్రదర్శన అనే ఒక స్టోర్ ఉందనమాట. ఫస్ట్ అయితే దీనిలోకి పోయి చూద్దాం. ఏమేమి ఉన్నాయి అసలు నేను నిజంగా చెప్తున్నా, ఇలాంటి మొక్కలు నేను ఎప్పుడు చూడలేదన్నమాట. ఇది అంటే ఇది ఉల్లిగడ్డ గడ్డి ఉంటుంది చూడండి కింద, దాన్ని కోసుకొని మనం ఫ్రై చేసుకొని తింటాం, సేమ్ అలా ఉంది. కాకపోతే ఇది మేబీ డెకరేషన్కి అనుకుంటా. అంటే ఎప్పుడు వెళ్ళి నేను పంట పొలాల్లో పనిచేసింది లేదు, తెలీదు మన మొక్కల గురించి ముఖ్యంగా. చూశాను అంతే. ఇప్పుడు ఇంకా ఇదైతే తెలుసు, మేము స్కూల్ పోయేటప్పుడు ఇట్లాంటివి చాలా ఉండేటివి అనమాట. పార్కులలో మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కదా ఇవి చూడండి. ఇది భలే ఉంది అసలు. వావ్, అది కొమ్మకే వచ్చింది, ఫ్లవర్ అంటూ సపరేట్గా లేదు. అదే ఫ్లవర్ అనుకుంటా మేబీ. బొంత పురుగులాగా ఉంది అది మేబీ ముళ్ళులు అనుకుంటా కదా. అయ్యో కుచ్చుకుంది ఆవిడకి. సో ఎవరైనా ఇక్కడికి వచ్చి ముట్టుకుంటే జాగ్రత్త, ముళ్ళు అంత పెరిగింది కదా. వావ్, ఇది ఈ చెట్టు నాకు మా సార్ ఇచ్చారనమాట. మా ఇంట్లో ఉంది ఒకటి, చాలా బాగా పెరిగింది అసలు. ఇది చాలా నీట్గా కానీ చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మంకీ టైల్ అంటే కరెక్ట్గా పెట్టారు దానికి పేరు. నిజంగా అలాగే ఉంది కదా ఇది, కానీ కుచ్చుకుంటుంది ముట్టుకుంటే. మంకీ టైల్ అంటే దీని పేరు, కోతి తోక. ఇక ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. ఇవి మనకి ఇలా ఇంటి దగ్గర ఇలా తగిలించుకుంటూ ఉంటాం కదా గార్డెనింగ్కి. సో మనకి నా వెనక హుస్సేన్ సాగర్ ఉందన్నమాట. అక్కడ జెండా, పావు అది ఎంత బాగా ఎగురుతుందో. ఇక్కడ వచ్చేసి బుద్ధుడు, ఇటు వచ్చేసి మన అంబేద్కర్, అలాగే సెక్రటేరియట్, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మంచిగా పెట్టారు ఇక్కడ అసలు. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా మొక్కలే అనమాట. రకరకాల మొక్కలు ఉన్నాయి. ఇవేం మొక్కలు మరి నాకు తెలీదు. కాకపోతే వీటిలో నుంచి ఇలాంటి ఫ్లవర్ వచ్చింది. ఇది చూడడానికి ప్లాస్టిక్ లాగా ఉంది, మళ్ళీ కాదు, అది మొత్తం రియలే అనమాట. మనకి ఏ మొక్కలు కావాలి ఏంటి అని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు తీసిస్తారనమాట. మేబీ ఇక్కడ ఇది పేరా లేదంటే ఏంటిది, డైనోల్లా ఇండికా బార్స్ ఏందో ఇది, మరి పేరు సరిగ్గా రాసారో లేదో కానీ డైనోల్లా అంట దాని పేరు. సో ఇలా మొక్కలన్నీ చాలా రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి. ఇవేం మొక్కలు ఇది కూడా ఫ్లవర్సే అనుకుంటా, లేదంటే మేబీ కూరగాయల మొక్కలు అనుకుంటా. ఏదన్నా చిన్న కూరగాయ. ఇదిగోండి, ఇది కూడా ఎల్లో కలర్ ఫ్లవర్ వచ్చింది. ఇవన్నీ డెకర్స్కి అయితే చాలా బాగుంటాయి అన్నమాట. మంచిగా వీటిని చూసుకొని వీటికి ఎరువులు వేస్తూ నీట్గా పెంచుకుంటే కనుక చాలా బాగుంటాయి. ఇదిగోండి, ఇది కూడా ఒక మొక్కనే. ఇందాక అక్కడ చూసిందే ఇంత పెద్దగా అయిందనమాట. ఇది ఇందాక అక్కడ చిన్న మొక్క చూసాం కదా ఫ్లవర్స్ది, సో అది చాలా పెద్దగా అయిపోయింది చూడండి. సో ఈ బృందావనం అనే స్టోర్లో ఇన్ని మొక్కలు ఉన్నాయి. ఏం కావాలన్నా మీరు వచ్చి తీసేసుకోవచ్చు. మంకీ టైల్ బాగుంది.